అందరికీ నమస్కారం అండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి బీసీ కార్పొరేషన్ రుణాల్లో దొంగాట జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క పర్మిషన్ ఉంటేనే ఎవరైతే బీసీ కార్పొరేషన్లో మరి వెనకబడిన తరగతులు ఎవరైతే వాళ్ళకి చేయూతగా ఇస్తున్నటువంటి ఈ రుణాల్లో వాళ్ళకి లబ్ధి చేకూరాలని, వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకుని బాగుపడాలని భావిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రసన్నం చేసుకునే పరిస్థితిలో వాళ్ళ ఇంటి చుట్టూ ఉదయం ప్రతిరోజు 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే 50% ఈసారి వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పడం, 2 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 మరి అప్లికేషన్ అనేది రావడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి 20,000 పైచికులు మరి అప్లికేషన్లు రావడం జరిగింది. మరి దీంట్లో కూటమి ప్రభుత్వ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే మాకు 20% కానీ 30% కానీ 40% కానీ మాకు దాంట్లో కమిషన్ ఇస్తేనే మేము బ్యాంకుకి గ్యారంటీ ఉంటాము, బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే మీకు రుణాలు ఇస్తుంది. సో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే మాకు 20 నుంచి 40% వరకు మీరు కమిషన్లు ఇవ్వాలని ఆ యొక్క ప్రజాప్రతినిధులు అవనియండి, ప్రజాప్రతినిధుల అనుచరులు అవనియండి, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టినే ఈ రోజున రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్లు అనేది మరి లొసుగులు కనబడుతూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, పార్టీలు లేవు, ఏ పార్టీ వాడికైనా, ఏ ప్రాంతం వాడికైనా, ఏ మతం అయినా, ఏ కులమైనా అని చూసి పథకాలు ఇస్తే ఈరోజు వీళ్ళేమో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి, బీసీలో ఉన్నటువంటి బీసీలకి మరి ఈ పథకాలు ఇస్తూనే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో మరి ఈ యొక్క బీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళు కూడా టీడీపీలో ఉన్నటువంటి టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి నాయకులు, కార్యకర్తలే వాళ్ళే బాధపడుతూ ఉన్నారు. అయ్యా మా దగ్గర 20% అడుగుతూ ఉన్నారు, 30% అడుగుతూ ఉన్నారు, 40% అడుగుతూ ఉన్నారని. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారా? దీనికైనా ప్రజలు మీకు ఓట్లేసింది. ఇప్పటికైనా బీసీలు వెనకబడినటువంటి కులాలు మీరందరూ కూడా కళ్ళు తెరవండి. మీ దగ్గర కమిషన్లు అడగడం ఏంటి? లోన్ తీసుకున్నది మీరు, అప్పు కట్టేది మీరు, ఆ రుణగ్రహీత మీరు, ఆ రుణాన్ని అప్పు తీర్చవలసిన బాధ్యత కూడా మీదే. కాబట్టి ఎటువంటి కమిషన్ ఎవరికి ఇవ్వకుండా ఉండాలని